హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మంచి కాంబినేషన్లో చాలా టేస్టీగా కారం కారంగా పుల్ల పుల్లగా చింత చిగురు చికెన్ చూపించబోతున్నాను. ఈ చింత చిగురు చికెన్ చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్, అలాగే 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. మీ స్పైసీనెస్కి తగినట్లుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, సాల్ట్ వేసి నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కేజీ యాడ్ చేస్తున్నాను. ఇలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, చిల్లీ పౌడర్ 1.5 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్, చిల్లీ పౌడర్ చికెన్ పీసెస్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది 50% వరకు కుక్ అవ్వాలి. 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలిసేట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురు యాడ్ చేస్తున్నాను. చింత చిగురు కాడలు అన్నీ సపరేట్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు 1 కప్ యాడ్ చేస్తున్నాను. చింత చిగురు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చిగురు అనేది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. అంటే గ్రేవీ అనేది థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా మనకు టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా చింత చిగురు చికెన్ రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ చింత చిగురు చికెన్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.